వాయిదాల పర్వానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ఒక పనైపోయింది. సింగరేణి ఎన్నికలు సాఫీగా పూర్తయ్యాయి. అధికార గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ జైకేతనం ఎగురవేసింది. ఫలితాలు తేలాయి. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయని, గని పాఠం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సింగరేణి విజేత ఏఐటీయూసీ. నల్ల బంగారు లోకల్లో ఎర్ర జెండా రెపరెపలు. ఓవైపు మళ్లీ గట్టి పట్టు సాధించిన కామ్రేడ్ నిప్పురవ్వలు, మరోవైపు డివిజన్లలో పైచేయి సాధించిన దక్కని పగ్గాలు. ఫిర్బీ ఆనందమానందమేగా. గెలుపోటముల ఫ్రేమ్లో టీజీబీఎస్ జాడేది. సింగరేణి ఎలక్షన్ సాధారణ ఎలక్షన్లను తలపించాయి. హోరాహోరీ ప్రచారం సాగింది. 10 ఏళ్లు పగ్గాలు చేపట్టిన టీజీబీఎస్ అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్ తో సైడ్ అయిపోయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో కలిసి నడిచిన కాంగ్రెస్, కామ్రేడ్స్ సింగరేణిలో చురకత్తుల్లా పోటీ పడ్డారు, సవాళ్లు విసురుకున్నారు. ఐఎన్టీసీ అనేది సర్కారు సంఘం గెలిస్తే కార్మికులకు లాభం కాదు, గవర్నమెంట్కి లాభం. రాజకీయ ఎన్నికలు సింగరేణిలో పోల్చకూడదు, ఎందుకంటే రాజకీయ జోక్యమే ఉండకూడదు. నిన్నటిదాకా ఐఎన్టీసీ వాళ్ళు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నారు. కార్మికుల పక్షాన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వేరే వాళ్ళ సపోర్టింగ్ తీసుకుంటారు. ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేయకపోయినారు? నిన్నటిదాకా 6 ఏళ్ళు అంట కాగింది కదా, ఇవాళ మేము ఇండిపెండెంట్ ఎందుకు పోటీ చేస్తున్నాం? కార్మికుల మీద విశ్వాసం ఉంది. 10 ఓట్లు పడినాడు కూడా చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ తప్ప సింగరేణి కార్మికులకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. టీబీజీ కేసు వాళ్ళిద్దరు కలిసినట్టు అర్థమైపోయింది. దొంగల కంపెనీ 2 సెట్ అయిపోయినాయి. మళ్ళీ ఇల్లు నుంచి కలెక్షన్ స్టార్ట్. సో కార్మికులకు అర్థమైపోయింది అది. అందుకే కార్మికులు 1 సైడ్ ఎత్తాను. ఎట్లయితే మన అసెంబ్లీలో సింగిల్ 1 సైడ్ వారు ఉంది, ఇప్పుడు ఇది కూడా 1 సైడ్ వారే. కార్మికుల కోసం రక్తాన్ని అర్పణ చేసినటువంటి వాళ్ళు ఏఐటీసీ వాళ్ళైతే వాళ్ళ రక్తాన్ని పీడించి తాగిన జలగల్లాగా, రాక్షసుల్లాగా తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆనాడు ఐఎన్టీసీని వదిలి టీబీజీకేలోకి వచ్చి మళ్ళీ టీబీజీకేని వదిలి ఇవాళ ఐఎన్టీసీలో పోయినటువంటి వాళ్ళు. అందుకని ఐఎన్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి వాళ్ళు కూడా ఈ దొంగల నాయకత్వంలో మేము పనిచేయలేమని ఏఐటీసీకి వేస్తున్నారు. టీబీజీకి వాళ్ళు కూడా మేము ఈ సంస్థను బతికించాలంటే ఏఐటీసీకి వేయాలని ఓటు వేస్తున్నారు. ఫలితం తేలింది. 11 డివిజన్లలో 6 ఐఎన్టీయూసీ కైవసం చేసుకుంది. 5 డివిజన్లలో ఏఐటీయూసీ పట్టు సాధించింది. ఓవరాల్ ఓట్ల లెక్క ప్రకారం సింగరేణి అధికార గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ జయకేతనం ఎగరవేసింది. గెలుపోటములు సహజం, కానీ అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా గని ఎన్నికల్లో రాజకీయ ధ్వని బాగానే వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన కాంగ్రెస్, కామ్రేడ్స్ సింగరేణి బరిలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. అసెంబ్లీ ఎలక్షన్లో పొత్తు లాభం సరే, మరి సింగరేణిలో సంగతేంటి? పరస్పర పోరు ఎవరికి ఎలా నష్టం? గని నేర్పిన గుణపాఠం ఏంటి? సింగరేణి ఎన్నికల్లో కార్ హారన్ మోగలేదు. కమ్యూనిస్టులదే గెలుపు సైరన్. మరి గనిసీమలో కాంగ్రెస్ కథేంటి? అసెంబ్లీ తరహాలో మార్క్తో సింగరేణిలో క్లీన్ స్వీప్ చేస్తామని ఐఎన్టీయూసీ ధీమాను వ్యక్తం చేసింది. కానీ 6 డివిజన్లలో ప్రాతినిధ్యం దక్కిన ఓవరాల్ ఓట్లలో ఐఎన్టీయూసీకి గండిపడింది. గుర్తింపు హోదా ఏఐటీయూసీకి దక్కింది. ఇక వాట్ నెక్స్ట్? అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ సింగరేణి ఎన్నికల్లో అనివార్యంగా ప్రత్యర్థులుగా తలపడ్డాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నికల్లో లభించిన ఫలితాలను బట్టి సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ అధికార పక్షంగా, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ప్రతిపక్షంగా నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసి సింగరేణి ఎన్నికల్లో కుస్తీ పడ్డ కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య భవిష్యత్తులో ఎలాంటి బంధం కొనసాగుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారినంశం. కోల్బెల్ట్ తీర్పంటే ఆషామాషి కాదు. కథ మారితే కర్రు కాల్చి వాత పెట్టుడే. సింగరేణి తీర్పు అట్లుంటది మరి. అసెంబ్లీ, సింగరేణి ఎన్నికల్లోనే కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కోల్బెల్ట్ ది కీలక రోల్. 5 లోక్సభ స్థానాలు ప్రభావితం చేయగల సత్తా సింగరేణి ఓటర్లది. సింగరేణి ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీఆర్ఎస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించుకోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య మళ్లీ సఖ్యత కొనసాగుతుందా, లేదంటే సింగరేణి ఎన్నికలు కేంద్రంగా రాజుకున్న రగడతో ప్రత్యర్థులుగానే మిగిలిపోతాయా అనేది మరో చర్చ.
నల్ల బంగారు లోకల్లో 10 ఏళ్లు గుబాళించిన గులాబీ జెండా రెపరెపలు ఇక కనుమరుగైనట్టేనా? అసెంబ్లీ ఫలితాల క్రమంలో సింగరేణి ఎన్నికలపై బీఆర్ఎస్ అంతగా ఫోకస్ పెట్టలేదు. అగ్రనాయకులు ముగ్గురు యూనియన్ కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడమే అంటూ యూనియన్ అధినేత్రి ప్రకటన జారీ చేశారు. అప్పటికే యూనియన్ పరిస్థితిని ఊహించి పలువురు దూరం కాగా ఉన్న కొంతమంది క్యాడర్ కూడా అయోమయానికి గురి కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీబీజీకేఎస్ కార్యకర్తలంతా చెల్లాచెదరైపోయారు. సీన్ కట్ చేస్తే సింగరేణి ఎన్నికల్లో టీబీజీకే సాధించిన మొత్తం ఓట్లు 1298. అంటే 10 ఏళ్లలో ప్రథమ స్థానంలో ఉన్న ఈ యూనియన్ ప్రస్తుత ఎన్నికల్లో 4వ స్థానానికి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు సత్ఫలితాన్నిచ్చింది. కానీ సింగరేణి ఎన్నికల విషయానికొస్తే ఆ 2 పార్టీలే ప్రత్యర్థులుగా తలపడ్డాయి. సింగరేణి కార్మికులు 2 పార్టీల అనుబంధ సంఘాలను ఆదరిస్తూనే అధిక ప్రాధాన్యతను సిపిఐ అనుబంధ ఏఐటియుసి పట్ల కనబర్చారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీని 6 డివిజన్లలో గెలిపించిన కార్మికులు గుర్తింపు హోదాను మాత్రం కల్పించలేదు. ఇక సిపిఐ అనుబంధ ఏఐటియుసిని గుర్తింపు సంఘంగా ఎన్నుకున్న కార్మికులు ప్రాతినిధ్యం విషయంలో ఆ సంఘాన్ని 5 డివిజన్లకే పరిమితం చేశారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సింగరేణి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిపిఐ అనుబంధ సంఘాలు కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఏకపక్షంగా లభించి ఉండేవనేది కొందరి వాదన. అలా కాదని ఎవరికి వారు పోటీ చేయడం సిపిఐ అనుబంధ కార్మిక సంఘానికి లాభించిన ఐఎన్టీయూసీ పట్ల ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కు అతి విశ్వాసం పనికిరాదనే సంకేతం ఇచ్చారనేది మరికొందరి విశ్లేషణ. త్వరలో పార్లమెంట్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో గని నేర్పిన గుణపాఠంతో పోరు నష్టం పొందు లాభం అన్నట్టుగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి నడుస్తారా, లేదంటే లోక్సభ పోల్ బరిలో కొత్త ఈక్వేషన్లు తెరపైకొస్తాయా? వేచి చూడాల్సిందే.